పూజా మందిరంలో చాలా విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ పెట్టుకుంటే షాపింగ్ మాల్ లాగా ఉండి దానివల్ల ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఉండవలసింది లక్ష్మీనారాయణల చిత్రపటము, శివ కుటుంబం యొక్క చిత్రపటము, వాటితో పాటుగా గణపతి గురువులకి సంబంధించిన చిత్రపటాలని కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటూ వెళ్తే చాలా అయిపోతాయి, దేవుడి రూము పట్టదు అనుకున్న వాళ్ళకి ఇలా నాలాగా పెట్టుకోవచ్చు. మీరు ఒకే ఫ్రేమ్ లో అన్ని చిత్రపటాలని కలిపి పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వారాహి నవరాత్రులు వచ్చాయనుకోండి, ఆ నవరాత్రులప్పుడు మాత్రమే ఆ చిత్రపటాన్ని ఫ్రంట్ కి పెట్టుకొని పూజ చేసుకుంటాను. అలా ఏ పండగ వస్తే ఆ పండగకి సంబంధించిన దేవుని చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇలా అన్ని దేవుళ్ళకి పూజ చేసుకున్నట్టుగా ఉంటదని ఒకే ఫ్రేమ్ లో పెట్టుకున్నాను. అంతేకాని ఇల్లంతా చిత్రపటాలు పెట్టుకుని ధూపం దీపం నైవేద్యాలు లేకుండా హాల్లో కానీ అక్కడక్కడ పెట్టకూడదు. లేదా లక్ష్మీదేవిలోనే లలితాదేవిలోనే అన్ని అమ్మవార్లని భావించి పూజ చేసుకుంటాను అంటే అది మరీ మంచి పద్ధతి. శ్రీమాత్రే నమః.